రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11న గొప్ప ప్రారంభం. ప్రకృతి ప్రకోపంతో కేరళలోని వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలు గ్రామాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో వయనాడ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. మొదటగా కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి అక్కడ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి సురేష్ గోపితో కలిసి ప్రధాని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో వయనాడ్ వెళ్లారు. అక్కడ కొండ చర్యలు విరిగిపడిన గ్రామాలు, విధ్వంసమైన ప్రాంతాల్లో పీఎం మోదీ ఏరియల్ సర్వే చేశారు. కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్మల తదితర ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వే చేసిన అనంతరం ప్రధాని మోదీ కాల్పెట్ట అనే మార్గంలో దిగిపోయారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బందితో మోదీ భేటీ అయ్యారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులు, ప్రాణాలతో భయపడిన వారిని కలిసి మోదీ మాట్లాడారు. అనంతరం జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అయితే వయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలని కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్ర విపక్ష పార్టీలు కోరుతున్నారు. ఇప్పటికే వయనాడ్ విపత్తు నుంచి బయటపడేందుకు 2000 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. జూలై చివరి వారంలో జరిగిన ఈ ప్రకృతి విపత్తులో కనీసం 225 మంది తమ ప్రాణాలను కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. వందల మంది తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను దవాఖానాకు తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. అయితే విరిగిపడిన కొండ చర్యల కింద ఇరుక్కుపోయిన మృతుల సంఖ్య 350కి పైగా ఉండనుందని అనధికారిక వర్గాల అంచనా. కొండ చర్యలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిలువ నీడ లేకుండా నిరాశ్రయులయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.